ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆమేన్. హల్లెలూయా. మన పరమతండ్రి అయిన దేవుడు కొన్నిసార్లు మనలను శిక్షిస్తారు, కొన్నిసార్లు గద్దిస్తారు. ఎందుచేతనగా మనము సరైన మార్గములో నడవాలని, అనగా దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తున్నామని, దేవునికి వ్యతిరేకమైనవి చేస్తున్నామని దేవుడు మనలను క్రమశిక్షణలో ఉంచటానికి కొన్నిసార్లు శిక్షకు గురి చేస్తారు. నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, నేను ఇంతగా వాక్యము వింటున్నాను, నేను ఇంతగా బైబిల్ చదువుతున్నాను, నాకు ఏమిటి ఈ శ్రమ, నాకు ఏమిటి ఈ కష్టం, నాకు ఎందుకు ఇంత బాధ వేదన అని చాలా బాధపడుతూ ఉంటాము. కొన్నిసార్లు వేదన చెందుతూ ఉంటాము. మన పరమ తండ్రి అయిన దేవునికి తెలుసు మనకు ఏది ఉంటే ప్రయోజనమో, ఏది ఉంటే మనకు నిష్ప్రయోజనమో దేవునికి తెలుసు. మనము అనుకుంటాము, నాకు ఇలా నష్టం జరిగింది, నాకు ఇలా కష్టము వచ్చింది, దేవుడు నా పట్ల ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటాము. కానీ మనము ఏదైతే మనము ఇష్టపడతామో దానివల్ల మనకు ప్రయోజనము ఉండదు అని దేవుడు దూరపరుస్తాడు, మన నుండి తొలగిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని ప్రణాళికలు, ఆయన ఆలోచనలు మనకు అర్థము కావు. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే. ప్రియ సహోదర సహోదరి, దేవుని గద్దింపునకు లోబడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వారికున్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో వారికున్న బలహీనతల నుండి విడుదల కలగాలి తండ్రి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని కాపాడండి. వారికి కావలసిన సహకారులను నియమించండి. బీదలను కనికరించండి. వారికున్న ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి, సమృద్ధి దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాటలకు విధేయులై క్రమశిక్షణ కలిగి మీ నామమును ఘనపరిచే బిడ్డలుగా చేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప ఉంచండి. చంటి బిడ్డలను కాపాడండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవిని కాపాడండి. వాటికి కావలసిన ఆహారము దొరుకులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.